సైదులు నేను అటు ముచ్చడు చెప్పాలి సార్ లైన్ నుండి పండాడు పోని ఈ లోకాన్ని నడిపించే సుఖంరా. అది కావాలంటే బిగితోడు కాలి కింద ఉండాలి, ఆడది చెప్పినట్టు వాడు ఉండాలి. అర్థమైందా? పొద్దుగాలని పొగరు చూసిరా అయ్యా? బండి మీదికెళ్ళి పట్టుకపోతుండు. ఆనికి పొగరు ఎక్కువ, ముండకి సోకు ఎక్కువ. సైదులు నాకు అది కావాలరా. ముందైతే మీరు సర్పంచ్ గాండయ్యా, ఆ తర్వాత దానంతట అదే మీ తానికొస్తుంది. అరే ఊరి కోసం కాకపోయినా దానికోసం అన్న అవుతారా? ఆడుండంగా ఆవిడ కష్టమే అయ్యా. ఆడు సస్తే అవుతానంటావారా? పట్నంకెళ్ళి పైల్వాళ్ళని దూల్కరమ్మంటావా? గాన్ని చంపితే మనం చంపినట్టుండొద్దురా, గా దేవుడు చంపినట్టు. ఇవాళ ఏంద్రా ఇంతసేపు వగ్గిరాకుడు రాలే? ఏమ్రా ఇప్పుడు పోయి మళ్ళీ ఎప్పుడు వస్తావు? రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తానన్నా. పెద్ద పని అయితే ఏం లేదు, అకాడమీకి పోయి మాట్లాడొచ్చుడు అంతే. సరే మంచిగా పోయిరా. అవురా బాల్జీగా, నిన్న పొద్దుంతా కనిపించలేదు, ఏడికి పోయినావు? నిన్నేరు అడిగేది, సప్పుడు చేస్తలేవేంది? ఏమరో ఒక గట్ల పెట్టినావు, గుద్దలా కట్టిరి కింద. మరేందో చెప్పరా. ఏం లేరా, రాత్రి తాగొచ్చినని చెప్పి నా పిల్లం దమ్దమ్ చేసింది. మళ్ళా తాగొచ్చినావా? అవులగా మరి నువ్వు బంద్ చేసి నా తైదులేదురా. రాత్రి అయితే సార్ 4 విక్తుంటది. మంది ఎట్లా మళ్ళా నాకు అర్థమవుతుంది. పిచ్చి తెంగుతుండేడా. అరే నువ్వు ఊకుకి ఆగమాగం చేయకు. ఇక చూడు, మందు మానేకి 2 దారులున్నాయి. ఒకటి, నీ ఎంతలు మనసు గట్టిగా చేసుకుని మానేయాలి. రెండోది, నీ దిమాగ్గా దిక్కుకు పోకుండా వేరే పని చేసుడు. అర్థమవుతుందా? అంతే. రేయ్ నీ అంతలు నువ్వు బంద్ చేసి నీతో కాదు గాని ఒక పని చేయి. ఒక దినమంతా నాతో ఉండు, ఖాళీ లేకుండా పని చేద్దాం. నీకు తాగాలనిపిస్తుంది చూద్దాం. ఇది బాగుంది కదన్నా. అరే బస్ వచ్చి సరే మరి జాగ్రత్త పోయిరా. బండి తీను వాడే ఎప్పుడు చూడు వాగుడే. ఇంట్లో పెళ్ళం ఏడా నువ్వు. అన్నా చాయ్. ఊర్లో ఏమైనా సినిమా షూటింగ్ జరుగుతుంది? ఆదిరా హీరోయిన్ వచ్చింది. మేడం ఎడకి పోవాలి మేడం? ఆటో. మీరు పదన్నా. గాన్ బండి ఎక్కుతుందిరా? సర్పంచ్ బిడ్డయ్యా, పట్నంకెళ్ళి వచ్చింది. బిడ్డ? అవు. నీకెట్లా తెలుసురా? పోయినసారి అలా దోస్తులతో వచ్చి ఊరంతా తిరిగింది, చూడలేదా అయ్యా? ఏం సర్పంచ్ రా, బిడ్డనేమో పట్నం పంపి సౌదలో చేసి ఆ, గీడేమో ఊర్లో ముండలమో కూడా గిరాకొచ్చిందా? వస్తా. ఏడికి పోవాలరా? రే నిన్నే ఏడికి పోవాలి? హై స్కూల్ రోడ్. దా. ఎంతసేపు రా, ఇంకా కాలే? అరే ఆగబే, ఇప్పుడే షురు అయింది. నంచుకేమన్నా కావాలి? ఏమొత్తి కొత్త రవా? ఏమొత్తి జల్దీ పట్.
ఒకటి రే బబ్లు అన్నా వస్తున్నా. ఏందన్నా వానలో వచ్చినావు? ఏం కావాలి? ఊరు కొట్టుకురా ఒకటి. పట్టుకొస్తాను. గుద్దుతారా సాలే ఏ, ఆగు కూర్చోవాడా. ఎవడ్రా? కొమ్మరిగాడు వచ్చిండయ్యా. దొరా ఏమ్రా కొమ్రి? ఆడి ముండొస్తుంది అనుకుంటే నువ్వు వచ్చినవేంద్రా? తప్పు అయిపోయింది దొరా, నీ కాలు మొక్తా, గాన్ని ఇడిచిపెట్టు, గాన్ని ఇడిచిపెట్టు. కానీ పట్టుకొచ్చింది ఇడవనీకే కాదు, నరకనీకే. అయినా ఎంత బలిస్తే మావన్ మీద చేస్తాడ్రా? మేము ఇసిరేసిన పైసలు ఎత్తే నా కొడుకులు, మీ ఓడెంత, మీ వన్ బతికెంత, వాని బతుకులో నాకు చెప్పు. దొరా నీ కాలు మొక్తా దొరా, గన్నేం చేయకు. నీ ఉప్పు తిని బతికేటోళ్ళం. ఈ ఒక్కసారి జర మాఫ్ చేయు. నువ్వే చెప్తే గది చేస్తాం దొరా. ఏమున్నావే, నీ మొగుడు నీడనే బొంద పెడదామని తీసుకొచ్చిన. అత్తయ్య కానీ నేను చూస్తుంటే ఆ పని చేయబుద్ధి అవుతలే, ఇంకేదో చేయబుద్ధి అవుతుంది. నీ ముఖం చూసి ఈసారి గాన్ని ఇడిచిపెడుతున్నా. తోలుకోవు. నీ మొగుడిని కొట్టి ఇల్లంతా ఖరాబ్ అయింది, జర సాఫ్ చేసిపో. అంత ఎత్కాల్సిన పనులా, చీర చెంగుతో సాఫ్ చేయి. రాయ్, మళ్ళోసారి నా మనుషుల మీద చేసిండ్రు అనుకో, నీ పిల్లలు తీసుకొచ్చిన పక్కలా వండబెట్టుకుంటా. తెంగండి. ఇలా బతుకుల్లా మన్నువాడా, గింతగానం కొడతారు ఒక మనిషిని పట్టుకొని. అయినా ఏం చేసిండని ఎన్నిసార్లు మొత్తుకున్నా నా మాటిన్లే. 24 గంటలు మందు మందు అందేస్తాడు. ఆఖరికి ఇవాళ 10 మంది ముందలు నా పరువు తీసిండు. నువ్వుకోవే. అయినా ఏం పాపం చేసుకున్నాయేమో గిన్నిచ్చి గట్టబెట్టిండు నాకు. చీడకే బాధపడుతుండు, నువ్వు ఇంకా బాధ పెట్టకు. తట్టుకో. అయినా ఇదంతా చూస్తూ నువ్వు ఎట్లుకున్నా బావా? మన బతుకులు ఇంతే, బతిమాలుకున్నాడు తప్ప గసంటి కొడుకులను ఏం చేయలేం.
గిన్ని మందు మానరా అని చెప్పిన 24 గంటలు నాతోనే ఉంటాడు. ఈడే నా మాట ఇన్లే. కసండి గలీజ్గా నా మాట ఎట్లంటాడు? కళ్ళ ముందే ఆడాల చీరలు ఆగుతుంటే గుద్దో నోరు మూసుకుని చూస్తున్నాల్సి వచ్చింది. థు, నా బతుకు. ఆయన గాననేం ప్రయోజనం? తప్పు మందాన పెట్టుకొని గిన్నె చేసిన ఘనకార్యానికి ఇవాళ అందరి ముందర నా చీరిప్పాల్సి వచ్చింది. రేపు పొద్దునాడు పక్కల రామ్లా, ఇదంతా నా వల్లనే అయింది. ఆడు చెప్పినట్టు నేను మందు మానేసి ఉంటే ఇంత జరిగేదే కాదు. రామ్లా, ఇటు చూడు, ఈ ఆట సంది నేను మందు మానేస్తున్నా. మళ్ళా ముట్ట ఆనుకోసం ఇంకోసం కాదే, మన కోసం మానేస్తా. నన్ను నమ్మదే రామ్లా. ఊకో అయ్యా, ఆయన ఇంతగానం దెబ్బలు ఎట్లా తట్టుకున్నావు? ఆగు, తానానికి వేడి నీళ్ళు పెట్టుకొస్తా. ఆ? వదినా, ఏంది అలా ఆ జంగా, భోజనం లేడేనా? ఆ? నువ్వు కూడా రా తిందు. రేయ్, ఏమైంది బల్జా? ఏమైంది? దెబ్బలేంది? నిన్నే అడిగాడిది. అరే దిక్కులు చూస్తావేంద్రా? ఆ? గదా, మొన్న సైకిల్ మీదకెళ్ళి కింద పడింది జంగా. ఏందే, సైకిల్ మీదకెళ్ళి కింద పడితే ఇంతగానం దాక్తాయా? ఏం రో, తాగి నడిపినావా? అగో, చిన్న తప్పైంది, గప్పుడే పోలీసు వాళ్ళ లెక్క మాట్లాడుతుండు. పోలీసోడు లెక్క కాదు వదినా, పోలీసే చెప్తుండు. ఏంది ఏమో అన్నావు? వదినా, జాబ్ వచ్చిందా? పోస్టింగ్ కూడా పట్టదన్నా మన ఊర్లోనే. వదినా, నీకే తెచ్చిన, నాకా? తీసుకో. నాకెందుకు తెచ్చినావు జంగా? డబ్బులుంటే ఖర్చులకు వస్తుండే కదా. అమ్మకు మించి ఖర్చు ఉంటుందా వదినా? ఆగురు, చక్కెర తెస్తా. పండగ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ వాదుడు డబుల్ ఛాన్స్ తో సామాన్యుడికి తడిసి మోపెడు. బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి, హిమాయత్ సాగర్ లో మహిళలతో ఆడిపాడిన షర్మిల. ఏంది బావా గమ్మునున్నావు? ఇవాళ పాన చూస్తుందే, నేను పండుకుంటా. గట్లనే బావా. పోరా. నువ్వు తీసుకుపోనా సైకిల్? ఏ బల్జిగడేస్తాడు పాట. అరే ఎందుకన్నా, నేను వస్తా కదా. పో పో. వస్తానా. రేయ్ ఇట్రా. పోరా. రైట్ అన్నా. పైలంగుండు. ఆ.